నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అభిజిత్ దిప్కే ఈ పేరు వినగానే ఒక కాక్రోచ్ గుర్తొస్తుంది. ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలను పట్టుకొని వాళ్ళ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. దీంట్లో యువత అధికంగా పాల్గొంటూ అండ్ అధికంగా జాయిన్ అవుతూ ఏదైతే ప్రభుత్వం వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందో స్టూడెంట్స్ మీద అండ్ కూడా నష్టపోతున్నారో వాటన్నిటినీ కూడా సిజేపీ పార్టీ ద్వారా యువత భారీ ఎత్తున లేవనెత్తి చూపిన పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. అండ్ ఢిల్లీ వ్యాప్తంగా అండ్ దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు యువత దాంట్లో పాల్గొని వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఆ నిరసనల్లో పాల్గొన్న పరిస్థితి. అండ్ ఢిల్లీలో ఏదైతే జరిగిందో నిరసన, దాంట్లో యువత కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ భారీ ఎత్తున పాల్గొని అండ్ వాళ్ళ నిరసనని సక్సెస్ చేస్తూనే కేంద్రానికి వాళ్ళ నిరసన సెగంటే ఏంటో చూపించిన పరిస్థితి. అండ్ ఇవన్నీ ఇలా ఉంటే అభిజిత్ దిప్కే విలేకరులతో మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రీసెంట్ గా అభిజిత్ దిప్కే సిజేపీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ వార్తల్లో నిలిచాడు అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నకి సిజేపీ పార్టీ ఏదైనా పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అన్నదానికి లేదు, ఇప్పట్లో మేము పొలిటికల్ టర్న్ తీసుకోము, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొత్తగా పొలిటికల్ పార్టీ అవసరం లేదు, ఉన్న రాజకీయ పార్టీలు ఏ సమస్యని పట్టించుకోవట్లేదు, విద్యార్థులను పట్టించుకోవట్లేదు, నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు, ఎటువంటి లాభము జరగట్లేదు ఎవరికి అని చెప్పేసి కూడా తను మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయ పార్టీలు కొత్తగా పుట్టుకురానవసరం లేదు, ఏది సాధించాలన్నా రాజకీయ పార్టీలకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తేనే సాధించగలుగుతాం అని చెప్పేసి మేము నిరూపించడం, అదే అనుసరిస్తామని చెప్పేసి కూడా అభిజిత్ దిప్కే చెప్తున్న మాటల్లో మనకు తెలుస్తుంది. అండ్ ఎవరైతే నీట్ బాధితులు ఉన్నారో, ఎగ్జామ్ రాసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఇప్పటి వరకు కేంద్రం ₹1 కోటి పరిహారం ఇంతవరకు కూడా అందించలేదు. వీళ్ళు ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వకపోతే మాత్రం సిజేపీ పార్టీ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేసి నిరసన తెలిపే పరిస్థితి ఏర్పడుతుంది. సో వీలైనంత తొందరగా కేంద్రం స్పందించి ఎవరైతే నీట్ బాధితులు ఉన్నారో, సూసైడ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, ₹1 కోటి పరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మా నిరసన మళ్ళీ ఉధృతం చేస్తాం, కేంద్రానికి మా తడాకే ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా అభిజిత్ దిప్కే మాటల్లో తెలిసిన పరిస్థితి. చూడాలి కేంద్రం ఎలా స్పందిస్తుంది, నష్టపరిహారం వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తారా లేదా, ఒకవేళ ఇవ్వకపోతే సిజేపీ పార్టీ మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కి భారీ ఎత్తున నిరసనలు ఏమని తెలుపుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.